వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదాని. నేను చూయించబోయే స్వీట్ ఐటెం కాకినాడ కాజా అండి. నిజంగా ఇది ఇంట్లో చేసినప్పుడు చాలా బాగా వచ్చిందండి. చాలా నచ్చింది. కానీ మా పిల్లలకు మమ్మీ ఇలానే చెయ్యని అంటున్నారు. నిజంగా అండి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వచ్చాయండి. నిజంగా చాలా తక్కువ ఖర్చుతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూసేసుకోవచ్చు. నిజంగా కోస్తా సైడ్ స్వీట్స్ కానీ వారి వంటలు కానీ చాలా బాగుంటాయండి. వారి స్టైలు వారి పద్ధతి చాలా బాగుంటుంది, చాలా నచ్చుతుంది నాకు. అందుకే వారి స్టైల్లో నేను ఇలాగా కాకినాడ కాజా చేసి చూపించాను. నిజంగా అండి దీని క్రిస్పీనెస్ ముందు ఏ స్వీట్ అయినా మాత్రం చాలా దిగదుడిపే. దీనికి కావాల్సిన పదార్థాలు చూసుకుందామా. నేను ఒక బౌల్లో ఒక బౌల్ అంతా మైదా వేస్తున్నానండి. అలాగే కాసింత ఉప్పు వేస్తున్నాను. నేను ఇక్కడ బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ అంతా వేసానండి. ఇలాగ చూసుకొని మొదటగా కలుపుకోనండి. కలుపుకున్న తర్వాత నేను కాచి చల్లార్చుకున్న నెయ్యిని వేస్తున్నానండి. చూడండి నేను ఎంత వేసానో. ఒకవేళ మీరు దీని ప్లేస్లో డాల్డా అయినా యూజ్ చేయొచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనకు ఎలా రావాలంటే ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే పిండి ముద్దలాగా రావాలి. ఇలా వస్తేనే బాగా గుల్లగా వస్తాయండి. ఇలాగ వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ ఒక పీట తీసుకొని అందులో ఈ ముద్దల్ని 2గా డివైడ్ చేస్తున్నానండి. ఎందుకంటే నేను చిన్న పీట కాబట్టి పెద్దగా రావడం లేదు. అందుకని ఇలా తిక్కుకున్న తర్వాత దీని మీద నెయ్యి అంతా అప్లై చేసుకొని ఒక రవ్వ మైదాని వేసుకొని ఇలాగ పొడి మైదాని నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోనండి. ఇలాగా చేసుకోనండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు పెద్ద కావాలంటే జాయింట్ చేసి రోల్ చేయొచ్చు, ఏం పర్లేదు. ఇలాగ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని 1 బై 1 చేసుకోనండి ఫ్రెండ్స్. ఇలాగ ఎడ్జెస్ట్కి వాటర్ వేసి మూసివేయండి. ఇలాగ నేను చూపిస్తున్న విధంగా నేను కటింగ్ చేసేది కానీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలాగ 1 బై 1 ఇలాగ ఒకటి చేసుకొని ఇలాగ వేలితో నొక్కుకొని ఇలాగ తిక్కుకోనండి ఫ్రెండ్స్. ఇలాగ 1 బై 1 కట్ చేసుకోనండి. ఇలాగ నేను చూపిస్తున్న విధంగా రోల్ చేసుకొని కట్ చేసుకొని పిండి ముద్దలన్నింటినీ ఇలాగ అదుముకోనండి ఫ్రెండ్స్. నిజంగా కాజా టైప్లో చాలా బాగా వచ్చాయండి. నిజంగా మీరు నమ్మండి. ఇలాగ డీప్ ఫ్రై చేసుకోనండి. ఒకటి గుర్తు పెట్టుకోనండి ఫ్రెండ్స్, మీకు ఒక టిప్ చెప్తున్నాను. గులాబ్ జామ్ ఏ విధంగా అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకుంటామో అలాగ చేసుకోవాలి. దీని టిప్ అదే అండి. ఇలాగ చేసుకుని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంతవరకు పక్కన పెట్టుకోవాలి. ఇలాగ నేను 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. అందులో లెమన్ యాడ్ చేస్తున్నాను. తీగపాకం వస్తే చాలండి. వేడి ఈ కాజాలన్నిటినీ తీసుకొని ఇలాగ వేడి సిరప్లోకి వేయండి. షుగర్ సిరప్లోకి ఇలా నేను చూపిస్తున్నాను చూడండి. మీ ముందే గ్యాస్ కట్ చేశాను. ఎందుకంటే అవి అబ్జర్వ్ చేసుకుంటాయి, అందుకు కాబట్టి. నిజంగా ఈ స్వీట్స్ని ఒక 5 సెకండ్స్ నుంచి తీసేయండి. ఎందుకంటావా లేతపాకం కదా, అంటుకోపోదు, కరెక్ట్ కొలతల్లో పట్టుకుంటుంది ఫ్రెండ్స్. నిజంగా చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఒక్కసారి తప్పక ట్రై చేయండి. అయితే స్కిప్ చేస్తే ఏది మీకు అర్థం కాదు. మరి నచ్చిందా? ట్రై చేస్తారా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.